76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ నుంచి సాంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. స్వదేశీ ఆయుధ వ్యవస్థ 105 mm 21 లైట్ ఫీల్డ్ గన్స్ సెల్యూట్ మధ్య రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన మధ్య 172 ఫీల్డ్ రెజిమెంట్ రాష్ట్రపతికి గన్ సెల్యూట్ సమర్పించింది. రాష్ట్రపతి భద్రతా దళాలు కర్తవ్య పథ్ను వీడిన తర్వాత గణతంత్ర వేడుకల పరేడ్ మొదలైంది. స్వర్ణ భారతం వారసత్వం వికాసం ఇతివృత్తంతో 76వ రిపబ్లిక్ దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ తన సైనిక పరాక్రమాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, వైభవాన్ని ప్రదర్శించింది. సారే జహాసే అచ్చా అనే గీతాలాపనతో వందలాది మంది కళాకారుల ప్రదర్శనతో గణతంత్ర పరేడ్ మొదలైంది. పసుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించిన వివిధ రాష్ట్రాలకు చెందిన 300 మంది కళాకారులు సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. झांकी के केंद्र में एक वीर नारी द्वारा शहीद सैनिक को श्रद्धा. And this is the naval tableau which advocates a strong and projecting India's sea power. सलामी मंच के सामने तीनों सेनाओं के संयुक्त ऑपरेशन को दर्शाती समन्वय और एकीकरण को बढ़ावा देने वाले गणतंत्र दिवस परेड में शामिल हो रही है. यहाँ तीनों सेनाओं का जॉइंट ऑपरेशन रूम देखा जा सकता है. विमान INS विशाखापत्तनम. And here comes the tableau of the search and rescue under heritage and progress. The tableau highlights assets like drones. India's premier defense research and development organization DRDO is displaying Raksha Kavach, led by Mr.'s preparedness to counter threats emerging from air, ground and underwater. Field with pinpoint. దేశం నలుమూలలకు చెందిన 5,000 మంది జానపద గిరిజన కళాకారులు 45 రకాల నృత్య రీతులను ప్రదర్శించారు. జయతి జయమమ భారతం పేరుతో 11 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన సంగీత నాటక అకాడమీ సారథ్యంలో సాగింది. A 190-member ensemble band, a unique blend of military music and noble values, going past a saluting base. Picture perfect positioning. What a visual treat. Proud moment for our chief guest too as the band goes past the saluting base. Snare drums, veliras, trumpets, flutes, all a part of the band. Behind the clip clop of the hoofs, we have the rumble of the tanks. The 5mm. గణతంత్ర పరేడ్లో 190 మందితో కూడిన ఇండోనేషియా మిలిటరీ బ్యాండ్ కూడా పాల్గొంది. ఇండోనేషియా మిలిటరీ తమ దేశ సంప్రదాయాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన ఇచ్చింది. మన దేశ గణతంత్ర పరేడ్లో ఇండోనేషియా మిలిటరీ పాల్గొనడం ఇదే మొదటిసారి కాగా విదేశాల్లో సైనిక పరేడ్ నిర్వహించడం ఆ దేశానికి కూడా ఇదే ప్రథమం.
గణతంత్ర పరేడ్ సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యం సంపత్తిని ప్రపంచానికి చాటింది. T-20 భీష్మ ట్యాంకు సారథ్యంలో సైనిక ప్రదర్శన జరిగింది. బ్రహ్మోస్ క్షిపణి, బహుళ లాంచర్ రాకెట్ వ్యవస్థ పినాకిని, BM-21 అగ్నిబాన్, 122 mm బహుళ బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ ఆయుధ వ్యవస్థలు ఈ పరేడ్లో ప్రదర్శించారు. 2 की बारी जिसे सारथ नाम दिया गया है, नाग मिसाइल सिस्टम भारत की विध्वंसक शक्ति का परिचायक का आधार है और इस गौरवपूर्ण अवसर पर BM-2 चालक दल लेफ्टिनेंट सौरभ प्रताप सिंह की कमान में मैक सलामी मंच के सामने सारथ गुजरता हुआ। इन्फेंट्री कॉलम कर्तव्य पथ पर भारत की उन्नत सैन्य क्षमताओं को प्रदर्शित करने वाले कॉलम्स में ఈ సందర్భంగా శకటాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు, ఉన్నత విద్యలో పెరుగుతున్న ప్రమాణాలు, డిజిటలైజేషన్ ప్రయోజనాలు, వైద్య రంగంలో ముఖ్యంగా రోబోటిక్ టెక్నాలజీ వాడకాన్ని ఈ శకటాలు ప్రతిబింబించాయి. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 15 కేంద్ర విభాగాలకు చెందిన శకటాలు ఈ పరేడ్లో పాల్గొన్నాయి. के केंद्र में एक वीर नारी द्वारा शहीद सैनिक को श्रद्धा। And this is the naval tableau which advocates a strong and projecting India's sea power. सलामी मंच के सामने तीनों सेनाओं के संयुक्त ऑपरेशन को दर्शाती समन्वय और एकीकरण को बढ़ावा देने वाले गणतंत्र दिवस परेड में शामिल हो रही है। यहां तीनों सेनाओं का जॉइंट ऑपरेशन रूम देखा जा सकता है। विमान INS विशाखापत्तनम। ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు సహా దేశ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 10,000 మంది అతిథులు హాజరయ్యారు. ఇందుకోసం 7.7 లక్షల పాస్లు, టికెట్లు జారీ చేశారు.